సార్ టీడీపీ జనసేన పొత్తులు ఇప్పుడు విడిపోతున్నట్టు వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. వాడు విడిపోవటమా? ఏమ్మా, డబ్బులు ఇచ్చినోడు ఊరుకుంటాడా? డబ్బులు తీసుకున్నవాడు విడిపోతానంటే డబ్బులు ఇచ్చినోడు ఊరుకుంటాడా? వాళ్ళు విడిపోవటం లేదు, వాళ్ళు భోషణం లేదు, అంత మాయ. అర్థమైందా? సీట్లు ఇవ్వట్లేదని చంద్రబాబు నాయుడు కదా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయటం ఏంటమ్మా? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయటం కాదు, వాళ్ళ కార్యకర్తలు దెబ్బ తట్టుకోలేక పవన్ కళ్యాణ్ ఏదో సోమెడాలుగా అలా మాట్లాడుతున్నట్టు చెప్తే వీడు టికెట్లు ఇవ్వడు, వీడు పోటీ చేసేలేదు, వీళ్ళు వెనకాలలో ఈయన అంటారు కూడా గ్యారంటీగా. లాస్ట్లో ఎలక్షన్ వచ్చేసరి కల్లా సీట్లు ఎందుకు ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్? సీట్లు ఇస్తానని చెప్పాడు ఏమన్నా పబ్లిక్గా? చెప్పాడు 70 స్థానాలు ఇస్తాను. ఎవరో చెప్పాడు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎవడమ్మా? పవన్ కళ్యాణ్ ఒక పెద్ద డోఫరు. వాడు ఏమైనా జనాల్లో చెప్పాడా? ఏమైనా మీటింగ్లో చెప్పాడా? లోకేష్ ఏమన్నాడు? లోకేష్ ఏమన్నాడు? ప్రతిపక్షం లేదు, ఏం లేదు, ఉప ముఖ్యమంత్రి కూడా లేదన్నాడు. మేము 160 సీట్లు పోటీ చేస్తున్నాం, 15 సీట్లు కావాలంటే అంటే పెండింగ్ పెట్టాడు అయ్యి అంతే. కావాలంటే 15 సీట్లు ఇస్తాడు, అంతకుమించి ఒక సీటు కూడా ఎక్స్ట్రా ఇవ్వడు. జనసేన అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు కదా. జనసేన అభ్యర్థులు ఏంటమ్మా అసలు ఆందోళన? వాళ్ళు ఏంటి, ఏం అభ్యర్థులు వాళ్ళు ఎందుకు? వీళ్ళు నమ్ముకుంటే వాళ్ళు నష్టపోతారని తెలుసు కదా. ఎందుకమ్మా? ఎందుకు ఎవడమ్మా పొత్తు అని ఆడు చెప్పాడు మీకు? చంద్రబాబు నాయుడు ఎప్పుడు పొత్తు అని చెప్తున్నాడా? ఎక్కడ చెప్పాడు నీకు? ఎక్కడ చెప్పాడమ్మా చంద్రబాబు నాయుడు నీకు పొత్తు అని? బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ వచ్చేసి మేము పొత్తు పెట్టుకున్నాం అన్నాడు, కానీ వాళ్ళు ఏమైనా చెప్పారా? ఎప్పుడు అంతమ్మా పవన్ కళ్యాణ్ సంగతి అంతే. యాక్టర్ అతను డబ్బులు తీసుకోవడం, యాక్ట్ చేయడం, వెళ్ళిపోవడమే. కార్యకర్తలు పిచ్చోళ్ళు. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, వాళ్ళు పిచ్చోళ్ళమ్మా. వాళ్ళ అభిమానం సినిమా పిచ్చే. పెద్ద పెద్ద జారుకున్నారు. అర్థమైందమ్మా? ఎందుకండి ముద్రగడ ఎందుకు రావట్లేదు? ఇది యాక్షన్ తెలుసు. ముద్రగడ ఇలాంటి వాళ్ళందరూ ఎవరమ్మా పోటీ చేసేది? నాదెళ్ల మనోహరా? ఆయన ఒక పెద్ద గాంలేరు. ఆయనకు ఎందుకమ్మా? వాళ్ళ బాబే చెప్పాడు, మాకెందుకు వీడు పిచ్చోడు, వీడు చెప్తే ఇంట్లేదు, ఆ జనసేన పట్టుకొని తిరుగుతున్నాడు అని నాదెళ్ల భాస్కర్ గారే చెప్పాడు. ఎమ్మెల్యే అవుదామనే కదా పొత్తులు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. ఏంటి ఎమ్మెల్యే? ఎక్కడ అవుతారమ్మా మీరు? ఎక్కడ అవుతారు ఎమ్మెల్యే? ఎమ్మెల్యే అవటం అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేసి కనపడేది ఎమ్మెల్యే అయిపోతావు నువ్వు? తిరగాలి, జనాల్లో తిరగాలి. వారాహయాత్ర పెట్టేవాడు, మళ్ళీ ఇప్పుడు ఏది వారాహయాత్ర? అయిపోయింది దాని పని. వారాహయాత్ర ఏది? ఎక్కడుందమ్మా? అసలు అసెంబ్లీ గేట్ దాటలేవమ్మా. అసెంబ్లీ గేట్ టచ్ అవును. పొత్తులు కాదు, నువ్వు ఎత్తులు వేసుకో, జిత్తులు వేసుకో, ఎన్ని వేసుకున్నా సరే నేను అసెంబ్లీ గేట్ దాటనేవాడు. జగన్మోహన్ రెడ్డి ఎలా అనుకున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి అంటే ఎలా కనపడుతున్నాడు మీకు? అంటే పొద్దాక ప్యాలెస్లో కూర్చున్నాడు, బయటకు రావట్లేదు అంటున్నాడు. రేపు సింహం వస్తుంది, రేపు 27న విశాఖపట్నం నుంచి. విశాఖపట్నంలో ఎంటర్ అవుతున్నాడు. అక్కడి నుంచి ఇంకా ఈ జిల్లాలు మొత్తం కలిపేసి ఈ రాష్ట్రం మొత్తం కూడా కార్యకర్తల మీటింగ్ పెడుతున్నాడు. 4-5 మీటింగ్లు పెడుతున్నాడు. 5-6 ఎలక్షన్ల ముందే, నోటిఫికేషన్ రాకముందే ఈ కార్యకర్తలు ఉద్యోగాలు పెడుతున్నాడు, మీటింగ్ పెడుతున్నాడు. ఆ సింహం బయటకు వస్తే ఇవన్నీ ఎక్కడ ఉంటాయో చూద్దు, కానీ మొత్తం పారిపోతాయి. వీళ్ళు కొట్టుకోవడమేగా. అవకాశం ఇవ్వరమ్మా ఎట్టి పరిస్థితుల్లో కూడా. జనసేన కానీ టీడీపీ కానీ ఆ షర్మిల ఒక ఆవిడ వచ్చింది, ఆవిడకి కానీ ఏంటమ్మా ఇక్కడ? ఆవిడ వచ్చి ఏం చేద్దే? అభివృద్ధి ఏం జరుగుతుందో మాకు తెలుసమ్మా. మీకు అభివృద్ధి అంటే ఏంటి? మీరు పెరగాలి. జనసేన నాయకులు లేకపోతే టీడీపీ నాయకులు అభివృద్ధి, వాళ్ళు పెరిగితే అభివృద్ధా? పేద ప్రజలు హాయిగా బ్రహ్మాండంగా జీవిస్తున్నారు.